Hello everyone. Welcome back to my channel. So this is gonna be a Telugu vlog. హాయ్ అందరికీ. మేమైతే పుష్ప 2 మూవీ చూడ్డానికి వచ్చాము. యాక్చువల్లీ యూఏఈలో పుష్ప 2 రిలీజ్ అయ్యి 2 డేస్ అవుతుంది. బట్ మేము ఫ్రైడే ఈవినింగ్ కోసం వెయిట్ చేసాము. అండ్ ఇవాళ 7:30 పిఎంకి మా షో. ఈ సినిమాస్ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉన్నాయి. సో మోస్ట్లీ మేము సినేపోలిస్ సినిమాస్లోనే బుక్ చేసుకుంటాము. సో ఇక్కడ మోస్ట్లీ అన్ని థియేటర్స్ బాగుంటాయి. అండ్ ఇక్కడేమో మా సాహిల్ పుష్ప 2 పోస్టర్ ముందర అయితే పోజులు కొడుతున్నాడు, తగ్గేదే లేదని చెప్పి. అండ్ మేమైతే స్నాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ పుష్ప 2 మూవీ వచ్చేసి తమిళ్లో, తెలుగులో, హిందీలో ఆడుతుంది, మలయాళంలో కూడా. బట్ మేమైతే తెలుగు మూవీ బుక్ చేసుకున్నాము. మేము టికెట్ బుక్ చేసేటప్పుడే స్నాక్స్ బుక్ చేసుకుంటాము. సో ఇంకా అది ఆన్లైన్లో చూపించి మా స్నాక్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము. నాచోస్ ఫ్యామిలీ ప్యాక్ అయితే వచ్చేసింది. ఇంకా స్నాక్స్ తీసుకొని మూవీకి చూడడానికి వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్ చెకింగ్. సో మా టికెట్ చూపించి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి సోనిక్ 3 మూవీ రాబోతుందేమో. సో మా పిల్లలు ఆ పోస్టర్ చూసి కొంచెం ఎక్సైటెడ్ అయ్యి అక్కడ నిల్చున్నారు. అండ్ ఇంకా స్క్రీన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా స్క్రీన్ నెంబర్ వచ్చేసి నెంబర్ 8. ఇక్కడ థియేటర్స్ అన్నీ చాలా బాగుంటాయండి. అండ్ మూవీ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. సో మేమైతే హ్యాపీ అండ్ మేమైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మూవీ చూడడానికి. ఇక్కడ మేము మా సీటింగ్స్ అండ్ పొజిషన్స్ చూసుకుంటున్నాం మూవీ చూడడానికి. మోస్ట్లీ మేము రెక్లీనర్ సీట్స్ బుక్ చేసుకుంటాము. చిన్న పిల్లలతోటి అది కంఫర్టబుల్గా ఉంటుంది. With kids 4 members can be accommodated easily. And now we are all ready to watch the మూవీ అయితే చూసేసాము. అండ్ ఇంకా రివ్యూ టైం. నాకైతే మూవీ చాలా చాలా బాగా నచ్చిందండి. ఇట్స్ ట్రూలీ వైల్డ్ ఫైర్. అల్లు అర్జున్ గారు అయితే చెప్పింది 100% కరెక్ట్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, పుష్ప అంటే వైల్డ్ ఫైర్. ఓకే, ఇంకా రివ్యూలోకి వచ్చేద్దాము. మనకందరికి తెలుసు ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 400 crores, విచ్ ఇస్ నాట్ నార్మల్ అమౌంట్. ఇంకా యాక్షన్ సీన్స్ లెవెల్ అయితే చాలా చాలా పెరిగాయి కంపేర్ టు పుష్ప 1. అండ్ ఇంకా మీరు చూస్తే పుష్ప 1 చాలా వరకు ఫారెస్ట్లో ఉంటుంది. బట్ పుష్ప 2లో సముద్రం కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఈ మూవీలో గన్స్ కూడా యూస్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే పార్ట్ 2లో అల్లు అర్జున్ డబ్బులు ఎలా ఖర్చు పెడతారో చూస్తారు మీరు. సో ఇట్ విల్ బి క్రేజీ యాక్చువల్లీ. ఇంకా ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ అయితే అన్ప్రెడిక్టబుల్ అండి. ఒక చోట్ల సీరియస్ కూడా ఉంటారు అండ్ కామెడీ కూడా చేస్తారు. సో తన క్యారెక్టర్ అయితే అసలు అన్ప్రెడిక్టబుల్. పుష్పకి ఆపోజిట్గా యాక్ట్ చేశారు. అండ్ తన యాక్టింగ్ కూడా అసలు సూపర్ అసలు. అండ్ ఇన్ఫర్మేషన్ కానీ, విజువల్స్ కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ, యాక్షన్ కానీ అంతా అసలు అది పవర్ఫుల్ సీన్ అసలు. నెక్స్ట్, ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాకైతే పుష్ప 2 మ్యూజిక్ సాంగ్స్ వచ్చేసి పుష్ప 1 సాంగ్స్ ఉన్నంత ఎఫెక్టివ్గా అయితే లేదు. సో బాగున్నాయి. థియేటర్లో చూసినప్పుడు అయితే సాంగ్స్ బాగుంది, చూడ్డానికి వినడానికి అంత బాగుంది. బట్ స్టిల్ ఐ లైక్ పుష్ప 1 సాంగ్స్. హోప్ మీకు డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. ఈ మూవీలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ మూవీలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, ట్విస్ట్లు కూడా ఉన్నాయి. సో ఒక చోట అయితే ఇంకా హీరో వాళ్ళ అన్నయ్య కూతురు కిడ్నాప్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి సీన్ అసలు అల్లు అర్జున్ గారు రప్పనే అసలు సూపర్ ఫైట్ అండి. కొత్తగా డిఫరెంట్గా ట్రై చేశారు. ఎక్సలెంట్ అసలు. అది పార్ట్ 3 ఉంటుందని అయితే చూపించారు మూవీ లాస్ట్లో. అండ్ అక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది మీకు. సో మీరు చూస్తే తెలుస్తుంది. ఫైనలీ సుకుమార్ గారు అయితే ఒక వైల్డ్ ఫైర్ని ప్రొడ్యూస్ చేశారు. అండ్ అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈ మూవీలో. అండ్ అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. సో వైల్డ్ ఫైర్కి అయితే ఫుల్ జస్టిఫికేషన్ ఇచ్చినట్లయితే కనిపిస్తుంది. ఐ హోప్ దిస్ రివ్యూ హెల్ప్స్ యూ. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీస్ తోటి ఈ మూవీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇక్కడితో నా రివ్యూ అయితే అయిపోయింది. We watched a powerful mass movie and finally
ఇంకా డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాము వీకెండ్ కాబట్టి. సో మెహ్ఫిల్ బిర్యానీకి అయితే వచ్చాము. మేమైతే కేరళ వెడ్డింగ్ స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేసాము అండ్ ఒక స్టార్టర్ కూడా ఆర్డర్ చేసాము, చికెన్ తందూరి. బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు ఈ బిర్యానీని. అంత స్పైసీ ఏం లేదు, చాలా బాగుంది. సో మీరు కూడా మెహఫిల్ బిర్యానీ ట్రై చేయొచ్చు. ఈ బిర్యానీ ఒక గ్రీన్ లీఫ్లో ప్యాక్ అయి వస్తుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ వీకెండ్ మూవీ వ్లాగ్. I hope you enjoyed watching our video. Please like, share and subscribe to my channel. See you in the next video. Bye bye.